ఇప్పటి ఈ రోజు నా ప్రయాణం ఎక్కడికో ఇప్పుడే చెప్పను, ఆన్ ది వేలో తెలుస్తుంది. లెట్స్ గో టు ఎంజాయ్ ద నేచర్. పదండి, ప్రకృతిని ఆస్వాదిద్దాం. మా ప్రయాణం వీక్షకులందరికీ స్వాగతం. మా రాజంపట్నం నుంచి బయలుదేరుతున్నాము. రాజంపట్నంలో రోడ్లు ఎలాగ ఉన్నాయి? ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం దాటిపోయింది, సంవత్సరం పావు అయిపోయింది, అయినా ఇలాగే ఉన్నాయి. గత ప్రభుత్వం ప్రారంభించినవే ఇవి, అయినా ఇప్పుడు ఎక్కువ పూర్తి అవ్వలేదు. ఇంకెప్పుడు పూర్తి అవుతే కూడా గ్యారంటీ లేదు. ఏ దేశానికైనా సరే ఈ రవాణా సౌకర్యాలు అతి ముఖ్యమైన వాటిలో ముఖ్యమైనవి. ఆ దేశ ఆర్థిక ప్రగతికి జీవనాడులు వంటివి. ఈ సంవత్సరం మాత్రం వేసవి తాపం అంతగా లేదు, చల్లగా ఉంది. ఏదో ఈ వర్షపు జల్లులు కొంచెం గ్యాప్ ఇచ్చింది. నిన్న కొంచెం గ్యాప్ ఇచ్చింది, ఈరోజు పూర్తి గ్యాప్ ఇచ్చింది. మా ప్రయాణమే ముఖ్యం. అంటే ప్రయాణం కూడా ముఖ్యం ప్రదేశాల కంటే. ప్రయాణం అంటే వెళ్తున్న మార్గాలు, త్రోవలు, రోడ్లు, వెళ్తున్న ఆ జర్నీ ముఖ్యం. ఆ జర్నీ కూడా ముఖ్యం. వెళ్ళిన డెస్టినేషన్ ప్రదేశాలు ఎలాగో చూస్తాము, అది కూడా ముఖ్యమే. అంటే జర్నీ కూడా ముఖ్యం. ఇవేంటి మా రాజంలో మెయిన్ రోడ్లు, ఇవి కొన్ని మెయిన్ రోడ్లు. ఇది పాలకొండ వైపు వెళ్తుంది, పాలకొండ రోడ్ ఇది అంటారు. పాలకొండ శ్రీకాకుళం జంక్షన్ నుంచి ఇది వాడుతున్నాము పాలకొండ రోడ్ వైపు. మా ఊరు అందరూ చూస్తున్నారు కదా, ఇదే మా ఊరు రాజంపట్నం. ఈ వీడియోలో మీకు 2-3 లైన్లు కనిపిస్తాయి. తాండ్ర పాపారాయుడు, ఇదే తాండ్ర పాపారాయుడు. బొబ్బిలిద్దం కథ సినిమాలోనూ కథలోనూ గట్రా మీకు పేరు వినిపిస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా పరిచయం ఉన్న జిఎంఆర్ గ్రూప్ గంధి మల్లికార్జున ఊరు కూడా ఇదే. ప్రస్తుతానికి వాతావరణం క్లియర్గా ఉంది. ఇంకా తర్వాతకి ఎలాగుంటో తెలియదు, తిరిగి వచ్చినప్పటికి ఇంకా ఎలాగుంటో తెలియదు. అసలు ఏం చెప్పలేకపోతున్నాం. వాతావరణం చెప్పడానికి ఎట్లేదు, జల్లు వేసి పడిపోతున్నాయి. 4 నెలలు పెట్టి ఇలాంటి వాతావరణం కొనసాగుతుంది. గట్టి వర్షాలు పడట్లేదు. మళ్ళీ చాలా సంవత్సరాలకి రోడ్డు వేస్తున్నారు. ఈసారి అయినా సరే మంచి నాణ్యమైన రోడ్లు, కనీసం ఒక 20-30 సంవత్సరాలైనా సరే నాణ్యతగా ఉండే రోడ్లు వేస్తారు అనుకుంటున్నాను, భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. ఏసీ వేయట్లేదు, వాతావరణం కొంచెం మామూలుగా ఉంది కదా, అది ఏసీ వేయట్లేదు. అందువలన ఈ విండో డోర్స్ డౌన్ చేసి ఉంచాను. అందువల్ల సౌండ్ కొంచెం ఎక్కువ రికార్డ్ అవుతుంది. సౌండ్ అంటే బయట అవుట్ సైడ్ సౌండ్. ఈ హార్న్లో మన దేశంలో చాలా బ్యాడ్ కల్చర్లో ఇది ఒకటి. హార్న్ కొట్టేస్తుంటారు. ఈ ప్రధానంగా ఈ ప్యాసింజర్ వెహికల్ రన్ చేసిన వాళ్ళు ఈ హార్న్ కొట్టే కల్చర్కి పూర్తిగా హార్న్ కొట్టే వెళ్తే తప్పని చెప్పలేమనుకోండి. మా ప్రయాణము ముఖ్య ఉద్దేశాల్లో పెద్ద షాపులు, చిన్న దుకాణాలు, చిరు వ్యాపారులు, ప్రజలు, ఇల్లులు, రోడ్లు, రహదారులు, వీధులు, ఇవన్నీ కూడా చూపడం ప్రధాన ఉద్దేశాలు ఒకటి. ఈ ఏరియాలో కొద్దిగా రోడ్డు పూర్తి చేశారు. మరి పూర్తి అంటే ఇంకా ఏదో ప్లాంటేషన్ ఇంకేం లేదు, కానీ ఇంకా మరి ఒక లేయర్ వేస్తారా ఏంటి మరి తెలియదు. కానీ కొద్ది పూర్తి. నేను స్పీడ్ అనే ఒక టాపిక్ వీడియో చేస్తాను చెప్పాను, అది చేయాల్సి ఉంది. తోటపల్లి వెళ్దాం అనుకుంటున్నాను, చూడాలి ఏంటో. ఫస్ట్ టైము ఇలా నేను కెమెరాలు పెట్టి యాక్షన్ కెమెరా బండి బయట పెట్టాను. ఇది ఫస్ట్ టైం ఇది యాక్షన్ కెమెరా ఉపయోగించడం కూడా ఇలా బాగా ట్రావెలింగ్కి. అలాగే ఇది డేట్ సెట్ చేయలేదు, ఆ డేట్ ఒకటి తప్పుగా వీడియో మీద ప్రింట్ అవుతుంది. స్పీడ్ అనే టాపిక్ తో వీడియో చేయాల్సి ఉంది, అది బైక్ తోనది. ప్రస్తుతానికి 4-వీలర్తో కూడా ఈ వీడియోలో కొద్దిగా మీకు ఆ స్పీడ్ అనే టాపిక్ సంబంధించిన చిన్న ఇది కనిపిస్తుంది మీకు.
పాపానాయుడుపేట. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇలాంటి ప్రయాణం చేయాలని అనుకోవడం ఎంత సాహసంతో కూడుకుందో ఈ రోడ్లు ఇవన్నీ చూసి తెలుస్తుంటుంది. ఈ దేశంలో కొత్త బళ్ళు కూడా 3 నెలల పాత బళ్ళు అయిపోతాయి. సంకిలి కోటేశ్వర ఆలయము, నాగావళి మీద బ్రిడ్జ్. యాక్షన్ కెమెరా బయట పెట్టిన కనుక సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, కానీ మరి ఇంకా వాటి బిట్లు మరి ఇంక ఉండవు వీడియోలు. ఎడమ తిరగాలి, వేరగట్ట రోడ్ అంటారు. వైఎస్ఆర్ జంక్షన్ కదా, స్టేడికి వెళ్తే పాలకొండే, కొంత పాలకొండే. బీచ్లే ఏంటి, బీచ్లో ఏటో తెలియదు, బీచ్లో ఏటో. అంటే దేశంలో అలాగే ఉంటుంది. పోలవరం సెంటర్, ఎరగట్ట మన్యం జిల్లా, పాలకొండ మన్యం జిల్లా. అంతా ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది, మొత్తం ఏరియా అంతా వెయిట్ చేస్తుంది. అది అన్నిసార్లు టికెటింగ్ ఉన్నది. పాపమ్మపేట అంటే ఏదో ఉంది ఇక్కడ ఫ్రూట్స్ సెంటర్, ఏవి ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి. ఇదంతా ఏజెన్సీ ఏరియా కాబట్టి ఫ్రూట్స్ బాగుంటుంది. తూడి, పాలమిట్టు ఏవో ఉన్నాయి. డ్రైవింగ్ డేంజర్, ఆర్ట్ చేయాలి, మర్చిపోతున్నాను. అన్ని కొండల ఏరియా ఉంటుంది అంతా. ఏదైనా కొత్త ప్రాంతమే. ఇప్పుడు ఎక్కడ ఏ చెట్టు పడినా ఆ రోడ్డు బ్లాక్ అయిపోయినట్లే. ఎవడో వచ్చి కటింగ్ చేశారు. రేగులపాడు ఎరగట్టం 4.5, పాతిపురం 35. ఈ బీజేపీ జెండా ఉంది ఇక్కడ. ఏ ప్రాంతంకి వెళ్ళినా మనం రెగ్యులర్గా వెళ్ళేది దగ్గర మనం నివసించే ప్రాంతం దగ్గర కాకుండా ఏ ప్రాంతంకి వెళ్ళినా ప్రతిదీ కూడా కొత్త వింత, అంటే ఒక కొత్త అంశం, కొత్త చిత్రం అనుకోవచ్చు.
అక్కడ ప్రజలు లేదా తీరు లేదా ఏదైనా ఉదయం మార్నింగ్ కానీ ఎలాగుంటుంది ఆ ప్రాంతం, పరిసరాలు ఎలాగ ఉంటాయి అంతా అంతా కూడా కొత్తదనమే ఉంది. ఇక్కడ చర్చ్ ఏదో ఉంది. మనం అయిపోయి ప్యాస్టోరల్ సెంటర్ మరయగిరి ఏదో పేరు వచ్చింది. తోటపల్లికి వెళ్తున్న మధ్యలో అది బాగుంది. లేదు పెద్ద చెరువు ఉంది. ఎంత బాగుంది ఇదే ప్రాంతం. వచ్చేస్తుంది అంటే ఈ రివర్ ప్లస్ రివర్ కాదు, ఇది చెరువు. ఇది చెరువు పెద్ద చెరువు. ఇది సేంద్రీయ సంత బాగుంది. ఓడి కట్టించారు. అంత బాగానే ఉంది. మన వెహికల్ అక్కడ ఉంది. గట్టు కూడా కాదు, బాగుంది. అయితే లొకేషన్ మాత్రం బాగుంది. వెరైటీ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. చెట్టు ఇలా ఉంది. చాలామంది జనాలకు ఆవాసాలే. బాటిల్స్ వెరైటీ అనిపిస్తుంది ఇలాగా. చిదిమి వేరగట్టం దగ్గరకు వస్తున్నట్లే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉండొచ్చు. యూట్యూబ్ కూడా ఉంటాం. బాగున్నాను. సిగ్నల్ కూరగాయలు వెళ్ళి నిన్ను దాటిని వెళ్ళకపోతే నేను ఇచ్చాపురం రేటుకి వస్తుంది. ఇలాంటికి వస్తున్నాయి. బ్లూ కలర్ మొత్తం బ్లూ. ఆయిల్ కొట్టించాలి. ఎక్కడ కొట్టించాలని చూస్తుంది. ఇవన్నీ 500 కొట్టించాను. 550 రూపాయలు. ఎంత దూరం రాలేదు. రేటు చూడాలి. అప్పుడే కొట్టించాను. తోటపల్లి నుంచి దీని వరకు చూస్తాను. రిటర్న్ అయ్యేంత చూస్తాను. ఒకసారి కూడా పెట్రోల్ అయిపోయింది, బండి ఆగిపోయింది అనేది లేదు ఇంతవరకు. 1.5 year అవుతుంది. 1.5 year అయిపోయింది. వేరగట్టం ఇంతకుముందు ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది, కానీ ఇంతకుముందు ఘోరంగా ఉండేది. వేరగట్టం కానీ వేరగట్టం గొట్టంలాగా ఉండేది. ఇప్పుడు కూడా అలాగే ఉంది, కానీ కొంచెం రోడ్డు చేసినట్టున్నారు. ఇయ్యాలి అన్నీ కూడా షాపుని కట్ చేయాలి. కట్ చేయకపోతే అలాగా చెప్పాను కదా, ఈ దేశంలో ఎవ్వడికి నాలెడ్జ్ లేదు. చదువుకున్నాడు అంటాడు, ఆయనకి ఏ నాలెడ్జ్ ఉండదు. కనీసం ఈ బండికి ఎల్లో బోర్డు ఉందా, వైట్ బోర్డు ఉందా? వైట్ బోర్డు ఉంటే పాసెంజర్ వెహికల్ కాదు. చూడ ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ఎంత మాట్లాడుకుంటున్నాడు. బండి తీస్తారు. అడుకూరు, పార్తీపురం 28, ఆనాపురం, తోటపల్లి ఇవ్వలేదు. పనిచేస్తుంది.
చిల్లత్రాచు పొలంలా ఉండకుండా కూరగాయల విద్యా సంస్థలు నువ్వులు కానీ నువ్వులే సమ్మర్ క్రాప్. రాయి వలస ఎగరగట్ట పాలకొండ టోటల్ దాటినది టోటల్ దాటిన చూడదే ఒక 2 ఇంచుల మందం ఉంటుంది అంతే. ఆ 2 ఇంచుల మందం ఉన్నది ఏటి కాస్తుంది ఆ లేరు. అదే కొత్త రోడ్డు వేయడం. రెండు ఇంచులు ఉందా లేదు ఎందుకు కాస్తుంది? అది సక్రమం ఇది లేకపోతే ఎక్కువైంది అంతే. తోటపల్లి మాత్రం రావట్లేదు. నాగూరు అంట అడుగుదాం. మీ తోటపల్లి అంట స్ట్రైట్గా కూడా తిరగల. ఆ బండి గురించి డిస్కషన్. ఏసీ 2 కిలోమీటర్లు అయిన తర్వాత టీఎన్ వలస, పార్వతీపురం, వీరఘట్టం, పాలన డైరెక్షన్స్ ఇచ్చాడు. టీఎన్ వలస, పార్వతీపురం ఇచ్చాడు. ఫోన్ చేసావా? వైట్ ఒకసారి చేశారు గుళ్ళకి స్పెన్ రోడ్ వైట్ అండ్ గోల్డ్ లేదా వలస చెట్లు కప్పేసాం. మరి ఎందుకు బోర్డు పెట్టి ఏటి ప్రయోజనం నాకు తెలియదు. అంతే తీసిన అంతే. ఏది చెప్పాలని అనుకోవడానికి లేదు. ఆ ఊరిని తెలియజేసే బోర్డు పెట్టింది R&B డిపార్ట్మెంట్. అదే కుప్పగడ్డ పెరిగిపోయి బోర్డు కనపడట్లే. ఇక్కడే కదా చాలా దగ్గర అంతే. ఈ దేశం అంతే. ఇప్పటికే అక్కర్లేదు. ఉడుపాం తోటపల్లి 2 కిలోమీటర్లు ఉడుపాం ఎట్టిపోతే పార్వతీపురం. అంతే జంక్షన్. కాలువ ఏటు పంట కాలువ ఏటు చిన్న కొండలాగా దెబ్బలాగా మెట్టలాగా శ్రీ కోదండ రామాలయం వచ్చింది. అదే తోటపల్లి. ఈ తోటపల్లి కాలువ ఇది వస్తుంది. ఎవరు చూసినా మనకి యూట్యూబ్ ఉందే కాలువ వస్తుంది. వెళ్ళడానికి లేదు. కోదండ రామాలయం అట. అది మన వెహికల్ అక్కడ వస్తుంది. కోదండ రామాలయం తోటపల్లి గరుగుబిల్లి మండలం పార్వతీపురం మన్యం జిల్లా. పార్వతీపురం నుంచి ఇదే టెంపుల్. అసలు టెంపుల్ పేరు వెంకటేశ్వర స్వామి. తోటపల్లి వెంకటేశ్వర టెంపుల్. ఈ సిలిండర్లు పెట్టిడే ఎంత బుర్ర అంటే ఒకటి మధ్యలో సిలిండర్ పెట్టాడు ఎవడ. సిలిండర్లు ఏడా మాంగళ ఏదో రాయికి స్టోన్ డిజైన్ స్టోన్ ఏదో కేశఖండం టికెట్ 40 రూపాయలు. వెంకటేశ్వరం పూజా టికెట్ 10 రూపాయలు. టికెట్లు ఏటో
టైం లేదు. లోపల ఉంది టెంపుల్ కదా, అసలు టెంపుల్ కడుతున్నారు. ఖాతాదారులు భక్తుల విరాళాలతో నిర్మించారు. తెలియదు అంత పోటు ఏదో ఉంటాయి. దేవస్థానము, అన్నదానం, ప్రసాదాలు ఏదో ఉంటాయి. చూద్దాం. ఈ రేపమ్ముతారు ఇవి. మొత్తం ఎంతమంది ఉంటారు? ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు? మీరే చేస్తారా? శనివారం కూడా మీరే చేస్తారా? అన్నదానదా? ఓకే. ఎంతమంది వస్తే అంతమందికేనా? ఓకే. ప్రసాదం రోజు ఉంటుంది, ప్రసాదం రోజు చేస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, సత్రం, తోటపల్లి. ప్రతి శనివారం అన్నదానం ఉంటుందా? బాగుంది. ప్రసాదం ఇచ్చారు వాళ్ళే. పోటు ఏదో అంటారు, అదే అన్న ప్రసాదాలు తయారు చేసేది పోటు ఏదో అంటారు. బాగుంది. తోటపల్లి. వెళ్దాం టెంపుల్ దగ్గర. టెంపుల్స్ డెవలప్మెంట్ సేవా ట్రస్ట్. ఇలాగా కర్రలు, ఇవి బ్యాంబూలు, ఇవి పెద్ద బ్యాంబూలు, వెదురులు, పెద్ద వెదురులతోనే కింద డైరెక్ట్ సిమెంట్ వేసారులే. సిమెంట్ వేసారు. తర్వాత తాటికమ్మలతో ఇదంతా పెద్ద రేస్ ఉంది అని కొన్ని రోజులు అయిన తర్వాత ఇది అవుతుంది కదా. అందుకని మధ్య అక్కడ సపోర్ట్ రావట్లేదు. అక్కడక్కడ ఇచ్చారు. ఎక్కడైనా ఇది అవుతుంది అనుకున్న ధరలు కూడా సపోర్ట్ రావట్లేదు ఇచ్చారు. బ్రేక్ అవుతాయి లేదా పడిపోతుంది అనుకుంటే. ఇది నేయడం కాపాడడం అంత ఈజీ కాదు. తాటికమ్మ తొందరగా పాడైపోతుంది వర్షానికి, ఎండకి. ఇక్కడ టికెట్స్ కదా, మధ్యలో చూస్తాను నేను. ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం జరుగుతుందట. ఎక్కడంటే ఇక్కడ కాదు, సత్రంలో. మన వాహనం అది మెయిన్ టెంపుల్, గర్భగుడి. ఇది కడుతున్నారు, ద్వారం కడుతున్నట్టున్నారు. సింహద్వారం ఇలా అంటారు కదా, అంటే డైరెక్ట్గా టెంపుల్ చేరుకోండి. అది కడుతున్నారు కాబట్టి సైడ్ నుంచి పెట్టారు. ఇది బాగుంది, టెంపుల్ బాగుంది. ఇది ఇక్కడ టికెట్స్ ఇలా ఉన్నారు. టికెట్స్ ఉచిత అన్నప్రసాదం కౌంటర్ రన్. అది శనివారం నాటికి. అది పాతగా ఉంది, ఏదో దేనికోసం అది. కాళ్ళు శుభ్రం చేసుకుని స్థలం, వాటర్ కట్టి ట్యాప్ మరుగుదొడ్లుగా కట్టున్నాయి. ఏదో ఆతబడింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ, కళ్యాణకట్ట. ఇలాగే ఉంటే మన దేశంలో ప్రభుత్వ కట్టడాలంటే కూలబడ్డం. అదే ప్రభుత్వ బిల్డింగ్ పక్కనే ఒక ప్రైవేట్ వ్యక్తులు కట్టుకున్న ఇల్లు 50 సంవత్సరాల నుంచి ఉంటుంది. కానీ 5 సంవత్సరాలు కట్టిన ప్రభుత్వ గోడ కూడా ఉండదు. ఎవరో తలనేరాలు తీయించుకుంటున్నారు. ఇది కళ్యాణకట్ట అంటే తలనేరాలు గట్టి ఉన్నటువంటి చేస్తారు కదా, ఆ ఏరియాది. ఇవన్నీ ఏదో పాడుపడ్డా కానీ మరి అది అవసరం. ఈ ప్రస్తుతానికి ఇటు నుంచి ఇచ్చారు త్రోవ. కనిపిస్తుంది వాళ్ళని ఇక వెళ్ళడానికి చెప్తారు.
అంటే చిన్న ఫోటో తీసుకెళ్ళిపోతే టికెట్ తీసుకోలేండి. టికెట్ తీసుకున్నా చిన్న సరదాకి వచ్చాం కదా, సరదా కోసం అంటే వచ్చాము చూసామని దీనికోసం. అదే ఓర్లై బయట నుంచి అయితే ఇక్కడ తీస్తాను తీయాలంటే, కానీ ఫోటో తీద్దాం సరదాకి వచ్చాం కదా, చాలా ఎప్పుడో వస్తాం కదా. అది అన్ని అడిగి అతను అడిగితే అవునవును అది మరి తీయకూడదు వేసేది. అందుకే మరి వినాయక టెంపుల్ ఇది. ఏంటంటే తట వస్తుంది అంతే, అయిపోయింది. దర్శించే వచ్చాం. మరి అక్కడ ఫోటో తీయకూడదు, తీయలేదు మరి. అక్కడ వెళ్ళాలి, అక్కడ వెళ్తాను, అక్కడ వెళ్తే మాట్లాడదాం. అదొక పెద్ద దీనిలాగా ఇది వెంకటేశ్వర తిరుపతి వెంకటేశ్వర టెంపుల్ దీనిలాగా తీయకూడదు వేస్తాడు. అటు నుంచి వచ్చాను, అదే అటు సైడ్ వెరగట్టం పాల్గొండ ఆ రోడ్డు. ఇటు వెళ్తే ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటాను. కొంచెం అదే కొంచెం 2 కిలోమీటర్స్ జంక్షన్ వస్తుంది కదా, అక్కడ నుంచి పార్వతీపురం. ఇటు సైడ్ వెళ్తే మరి ఇంకేవరు వస్తుంది తెలియదు, కానీ ఇది టెంపుల్. ఇది తోటపల్లి ఊరట. బ్యారేజ్ ముందుకండి, బ్యారేజ్ ముందుగా. ఇటు వెళ్తే ఎవరు వస్తుంది? కురుపామా? ఇప్పుడు పార్వతీపురం జంక్షన్ వెళ్తే అక్కడ సరదాగా చూడడానికి వచ్చాం కదా, అక్కడ చూడడానికి వచ్చాం కదా, ఊరు తెలియదు. అదే ఇదొకటి నేను చూడలేదు, మళ్ళీ చేతిలో స్టిక్ చూసారు. నేను చాలా సంస్కృతం వచ్చినప్పుడు ఏవి లేవు, ఇప్పుడు కొత్తగా షాపులు ఇక్కడ కట్టారు, దేవస్థానం అవి ఉంటాయి ఇవన్నీ. నేను అప్పుడు వచ్చినప్పుడు ఈ ఒక టెంపుల్, దాని పక్క నుంచి నది వెళ్ళేది, చుట్టుపక్కల ఏ షాపులు అటువంటి ఏమి ఉండేవి కాదు, ఏదో ఒక షెడ్ లాంటిది ఏదో ఉండేది అంతే, చిన్నది తాటి కమ్మలతో. అప్పుడు గుడి పరిసరాల చుట్టూ ప్రహరీ గోడ ఒకటి ఏం లేకుండా ఓపెన్గా ఉండి చల్లని గాలితో ప్రశాంతంగా అనిపించేది. కురుపాం ఇటు వెళ్తే కురుపాం మీద వస్తుంది, అంటే అలా వెళ్ళిపోవచ్చు, కురుపాంకి వెళ్ళిపోవచ్చు. ఇది కుడివైపు ఆంజనేయ గుడి, సింహద్వారానికి కుడివైపు. ఎడమవైపు వినాయక గుడి అంతా చూసాం కదా. ఇంకా ఈ కుడి పక్క నుండి ఏ గుడి మర్చిపోయాను. బ్యారేజ్కి వెళ్ళాలి, విజిట్ అయిపోయింది. శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు కోదండ రామాలయం దేవాలయాలు పునర్నిర్మాణం జరుగుతుంది. దాతలు విరాళాలు ఇచ్చి సహకరించవలసిన కోరుతున్నాను. తోటపల్లి టెంపుల్ డెవలప్మెంట్ సేవా ట్రస్ట్ తోటపల్లి. ఇప్పుడు బ్యారేజ్ దగ్గరికి వెళ్తున్నాను. ఆ టెంపుల్ దగ్గర చూసారా, టికెట్ కలెక్ట్ చేసే గేట్ కీపర్ కూడా బిల్డప్ ఇచ్చేస్తున్నాడు. మూలవేరట్ తీయకూడదని. మూలవేరట్ తీయకపోతే గుడికి తీస్తాం, మూలవేరట్ తీస్తామని చెప్పామండి. ప్రధాన దేవునికి తీయము, వీడియో ఫోటో తీయకూడదు, తీయము. గుడికి తీసుకోవచ్చు కదా, అంత బిల్డప్. ఇతనే కాదు, అంతే దేశంలో అంతే, చాలా దగ్గర అన్ని విషయాల్లో చాలామంది అంతే. అంతా మన్యం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా. ఎన్ని సెక్యూరిటీ ఉన్నాయి. చేసుకో బ్యారేజ్ దిగు ప్రాంతానికి వెళ్ళడం ఇక్కడ తోవ ఉందట. ఇక్కడ నా కారు నాపాను, ఏదో స్కూల్ ఇక్కడ ఏదో ఉంది.
చల్లటి వాతావరణం ఉంది. ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలి అక్కడ ప్రాంతానికి. కంటిన్యూస్గా రాజా నుంచి డ్రైవింగ్ ఇంతవరకు, తర్వాత ఈ ఎండ, ఈ తీవ్రత దీనికి ఏసీ ఒకటి ఉపయోగించట్లేదు. ఎందుకంటే జర్నీలో ఉన్నప్పుడు ఏసీ ఎక్కలేదు. వచ్చేసరికి ఇక్కడ ఈ చెట్ల కింద ఆపేసరికి చల్లటి వాతావరణంతో చాలా హాయి అనిపిస్తుంది నాకు. కొంచెం దూరం ఉన్నట్లుంది. ఈ ఎంత లాంగ్ డిస్టెన్స్ ఈ నడక గట్టి ఉంటే నాకు టైం టేకింగ్ ఉంటుంది. అదేం కాదు, నేనంటే స్టేయింగ్ కాదు కదా. స్టేయింగ్ యాక్చువల్గా నాకు స్టేయింగ్ ఉండే ప్రయాణం కాన్సెప్ట్ అది. కానీ ప్రస్తుతానికి అవ్వట్లేదు ఇది కొన్ని అనేక పరిమితుల కారణంగా. ఈ లాంగ్ డిస్టెన్స్ నడకట్టుంటే అది సింగిల్ కనుక కొంచెం ఇది అనిపిస్తుంటుంది. ఇది పుట్ట, చీమల పుట్ట, మనుషుల్లాగే ఇది చీమలు కట్టిన కోటలు ఇవి. తర్వాత పాములు ఆక్రమించుకుంటాయి. లోపల ఇటు ఉన్నాయా ఈ చీమలే ఉంటాయి. అది వర్షం పడినప్పుడు మట్టి మెత్తగా అయితే తీసుకొచ్చి ఇలా కోట కట్టుకుంటాయి. ఏది కనబడట్లేదు. చూడు, బాహుబలి కోటల్లాగా ఉన్నాయి. బాహుబలి సినిమాలు చూపించిన కోటల్లాగా రాజులు చక్రవర్తులు యుద్ధాలు ఆ కోటల్లాగా కనబడుతున్నాయి. అంత నేర్పరిగా కడుతుంటాయి చీమలు. తర్వాత పాములు ఆక్రమించుకుంటాయి. బిగ్ బ్యాంబూ ఇలాంటి ప్రదేశాలనే కనిపిస్తుంటాయి. పెద్ద మనకి బ్యాంబూ చికెన్ బిర్యానీ అంటుంటారు కదా, ఆ బొంగులో చికెన్, అలాంటి పెద్ద బ్యాంబులు అన్నీ ఇలాంటి ఏరియాలో కనిపిస్తుంటాయి. ఏజెన్సీ లేదా అలాంటి ఏరియాలో ఎక్కువ కనిపిస్తుంటాయి. నాకు ఇదొకటి కొంచెం కొంచెం అనిపిస్తుంటుంది. మన ఇంట్రెస్ట్ అయిన ఇది టాపిక్ అనిపిస్తుంటాయి. అలాంటి బ్యాంబూస్ కానీ ఏదైనా సరే. ఈ కొత్తవాటపల్లి బ్యారేజ్ ఎడమ కాలువ ఇది. వాటర్ కొంచెం తక్కువే. ఇంకా వర్షపు నీరు మరీ ఎక్కువ చేరట్లేదు కదా, అంటే వదలట్లేదు కదా, మరీ ఎక్కువ వదలట్లేదు. ఇన్ఫర్మేషన్ మా ప్రయాణం యొక్క ప్రధాన ఉద్దేశం కాదు. అటువైపు వెళ్ళి నా చీమల పుట్ట ఉండే రోడ్డు అంటే వెళ్తే అది ఓన్లీ బ్యారేజ్ కరకట్టుకే వెళ్తున్నాయి. కానీ మన బ్యారేజ్ దిగు వరకు వెళ్ళాలంటే ఇంకొక రూట్ నుంచి వెళ్ళాలి. మళ్ళీ వెనక్కి వచ్చాను. ఇప్పుడు ఈ కాలువ ఎడంగట్టు నుంచి వెళ్ళాలన్నమాట. ఈ కాలువ ఎడంగట్టు నుంచి అలా వెళ్తే అక్కడికి బ్యారేజ్ దిగి చేరుకోవచ్చు. ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది. ఇదేంటి ఎంత తిరిగి కుదిరేశారు రోడ్డు ఇక్కడ. అవసరమైన దగ్గర ఎంత తిరిగి కుదిరేశారు. వెడల్పు చేసిన దగ్గరే. ఇది పాత కట్టడమే. అది ఆక్సిడెంట్ ఉన్నారు. ఇక్కడైతే కాలువ గేట్ పెట్టినట్టున్నారు. అంత లోతు ఉందిరా బాబు. బాబాయ్ కొందరు ఆయన కింద కాలు పలకలు గట్టి కదిలిపోతున్నాయి, షేక్ అవుతుంది. ఏదో సాస్ అనుకుంటాం కానీ కారిపోతుంటారు కింద. కనిపిస్తుంది కదా, నచ్చిన అలా కదా కొంచెం బ్రీజ్.
అక్కడ ఉంది రోడ్డు, అక్కడి నుంచి వచ్చాను నడుచుకొని. ఇలాంటి లోన్లీ ప్రదేశాలు చాలా కష్టం. ఈ నక్కలు, తోడేళ్ళు, కోనసీలు లాంటివి కూడా ఉంటుంటాయి. అది సింగిల్ ప్రయాణం చాలా కష్టం ఇలాంటి ప్రదేశాలకి. ఇంకా దగ్గరికి వెళ్ళాలి, ఎక్కి చూద్దాం. ఇది ముందు బ్యారేజ్ దగ్గరికి వెళ్ళే ముందు గట్టు ఉంది కదా, ఈ గట్టు ఎక్కి చూద్దాం. కలకట్ట, ఎడం వైపు కలకట్ట. ఇది అబ్బా స్లిప్ అయిపోతుంది బాబు, బా వెళ్ళలేము, కంకర రాలుతుంది. పడ్డామంటే కింద తేలుతాం, స్లిప్ అవుతుంది కంకర. దిగినప్పుడు ఇంకా కష్టం అయిపోద్ది. ఇంకా బ్యారేజ్ దగ్గరికి వెళ్ళాలి కదా, అది అసలుదే. చలో బ్యారేజ్. వచ్చాం, దగ్గరికి వచ్చాం. చూడండి, ఇది అదంతా రిజర్వాయర్ కట్ట, అది కలకట్ట సంథింగ్ ఏదో అంటారు కదా, అదే. అంటే ఇంకా ఇది డ్యాము దగ్గరికి వచ్చాము. చూడండి, ఇక్కడ హైట్ ఉంది కాబట్టి ఇక్కడ బాగుంది. ఇంకా క్లోజ్ అంటే ఇదే క్లోజ్, అంటే కిందకి వెళ్ళచ్చు. రాళ్ళు, బండ్లు. ఇలాంటి అన్నోని ప్రదేశాలకి, తెలియని ప్రదేశాలకి సింగిల్ ప్రయాణం చాలా ప్రమాదము. అది జనావాసాలు లేని ప్రదేశాలకి. అవి ఏవైనా సరే, అటు ప్రాంతం అయినా ఏ ప్రాంతం అయినా సరే, జనావాసాలకు దూరంగా ఉంటే చాలా డేంజరు. బాగుంది ఇక్కడ. చూడండి ఎంత దీని ఉందో, తేటగా స్నానాలు కూడా చాలా సులభంగా చేయొచ్చు. పిక్నిక్ స్పాట్గా చాలా బాగుంటుంది. ఇది నేను వచ్చిన త్రోవ, ఆ రెండు దీంట్లో వచ్చాను. ఇలాంటి ప్రదేశాల దగ్గర ఒక రోజు కానీ ఒక నైట్ స్పెండ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి నాకు ప్రశ్న ఎక్కువ తెలియదు. జలకాలు ఆడాలని ఉంది, అవ్వట్లేదు. ఏంటి వన్ డే స్టేయింగ్ ఉంటేనే ఇవన్నీ, ఇటువంటివన్నీ జలకాలాట్లు, ఫిషింగ్, రకరకాలు చాలా బాగుంటుంది. అవ్వట్లేదు.
ఆంధ్రప్రదేశ్ దగ్గర స్టేయింగ్, కుకింగు, ఈటింగ్ అవన్నీ కూడా ఉంటాయి. భవిష్యత్తులో సాధిస్తాను, నెరవేరుస్తాను అవి కూడా. ఇక్కడ చాలా జారుగా ఉంది, అంటే కొంత యాక్చువల్గా ఇది నా రఫ్గా ఉన్న జారుతుంది. నేను వాటర్ పదే పదే టచ్ అవుతుంది కదా. జారుగా ఉంది కదా, బండరాలు అది వాటర్ ఒకటి నిత్యం టచ్ ఉంటుంది కాబట్టి తడిచిపోయినా పర్లేదు, ముందుగా అయ్యా కొట్టినా పర్లేదు అనుకుంటే దిగచ్చు. లేకపోతే అనవసరం కదా, దిగలేము చేయలేము. అంటే డబ్బులు కూడా పడతాయి, అజాగ్రత్త అయితే డబ్బులు పడ్డామంటే మనకి కలగలం రాయి కదా బండ, అంత బండ. వాళ్ళు చేపలు పెట్టారు, పంపించారు కూడా తీసుకెళ్ళాడు అది లేవట. అదంత క్లోజ్గా వెళ్ళి అక్కడైతే కొంచెం ఈజీగా దొరుకుతాయేమో మరి, నాకు తెలియదు. కానీ వాటర్ దొరుకుతుంది కరెక్ట్. ఇదైతే వేసుకోవాలి, వాళ్ళు వేసుకోవాలి, గాలం వేసుకోవాలి. పడిన దగ్గర కొన్ని విషయాలు ఉంటుంది. అది జస్ట్ అవుట్లెట్ కదా, జస్ట్ అవుట్లెట్ కనుక మరి సరిపోతుంది, ఈజీగా అయిపోతుంది. వాళ్ళు చేపలు పట్టేవారు. అయిపోయింది, ఈరోజు పని అయిపోయింది. 1 గంట ఎంత అవుతుంది. భోజనం చేయాలి, లంచ్ చేశారు కావచ్చు. ఎప్పుడెప్పుడే జరిగింది, డబ్బులు పడేవాడిని. పడతాను నేను కూడా భవిష్యత్తులో, చేపలు క్యాచ్ చేస్తాను. ఫిషింగ్ కోసం, అదే కుకింగ్ కోసం కూడా చేపలు పట్టే ఏర్పాటు కూడా ఉంటుంది భవిష్యత్తులో, అది కూడా చేస్తాను. అలా ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది కొన్ని రోజులు, ఇక్కడే ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో. నేను కూడా ర్యాఫ్టింగ్ చేస్తానని చెప్పాను, కానీ వాళ్ళు వద్దనేసారు. చేయలేరు, అలవాట్లేదు, ఇవి ధర్మకోల్ బెండ్లు, ఇవి కష్టం, అలవాటు ఉంటే చేయగలరు అని చెప్పాడు.
ఇప్పుడు చేస్తున్నారు లంచ్. ఇలాంటి జల ప్రదేశాలు, అడవులు, జల ప్రదేశాలు, ఇలాంటి ప్రదేశాల్లో చాలా ప్రశాంతత లభిస్తుంది. చాలా ప్రశాంతత అనిపిస్తుంది. చాలా ప్లేజెంట్ అనిపిస్తుంది. మనోహరంగా ఉంటుంది. పరిసరాలు చాలా అందంగా అనిపిస్తుంటాయి. అమ్మా, ఫోన్ పౌచ్ మర్చిపోయాను. చాలా దూరం వెళ్ళిపోయాను. అయ్యో బాబా. కట్కవాల్ జంక్షన్ దగ్గర మన తోటపల్లి తిరిగాము 2 కిలోమీటర్లు. ఇది అదే జంక్షన్ దగ్గర తోటపల్లి రోడ్. ఇది పార్వతీపురం రోడ్. ఇది ఇక్కడే జస్ట్ జంక్షన్ దగ్గరే పెట్రోల్ బంక్ ఉంది. ఆయిల్ కొట్టించాలి. బయలుదేరినప్పుడే తక్కువ ఉంది. వాళ్ళు ఎటు నుంచి వచ్చారు? కుడివైపు నుంచి వచ్చారు. ఎటు నుంచి రావాలి? ఎడమ వైపు నుంచి రావాలి. అవునా కదా? కుడివైపు నుంచి వచ్చారు బంకులోకి. ఈయన నూతన పరిచయ కొత్త వీడియోపై మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. పార్వతీపురం నుంచి వెళ్ళొచ్చు. మళ్ళీ దగ్గర తీసుకున్నాను. ఆయిల్ కోసమే ఇటువైపు పార్వతీపురం రోడ్డుకి వచ్చాను. కొద్దిగా ఇటు సైడ్. ఇప్పుడు మళ్ళీ అటు వెళ్తున్నాను. కట్కవలస. ఇదే కట్కవలస జంక్షన్. ఎడమవైపు తిరుగుతుంది. ఎడమవైపు తిరుగుతుంది తోటపల్లి 2 కిలోమీటర్ ఉంటుంది. ఇది వైఎస్ విగ్రహం పక్కన ఆటో అవన్నీ వెళ్తున్నారు వీళ్ళందరూ. ఇదే డైరెక్ట్గా వెరగట్టం పాల్గొంటారు. వచ్చిన త్రోవ నుంచే మరలా రాజాం తిరుగు ప్రయాణం. ఎందుకంటే మళ్ళీ వచ్చిన రూట్ నుంచి వెళ్తున్నాను. వెళ్ళడం నా ఇది కాదు, అది మాత్రం కాదు. అంటే నాకు ఇష్టం ఉండదు అలా వెళ్ళను. కానీ వేరే కొత్త రూట్ నుంచి వెళ్తే టైం టేకింగ్. నేను ఆగుతుంటాను అంటే ఏదైనా చిన్న లొకేషన్ సంథింగ్ ఏదో ఇంకేదో కనిపిస్తే చిన్న వీడియో తీయాలి అలాగే అనిపిస్తుంది.